రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తుందని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. సోమవారం పొన్నలూరు మండలం చిరుకూరు గ్రామంలో సొసైటీ చైర్మన్ వడ్డే మాల్యాద్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాల్యాద్రితో పాటు డైరెక్టర్లు కె మాల్యాద్రి, ఆదాయాలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మలకు స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారని అన్నారు. నాగిరెడ్డిపాలెం నుండి చెరుకూరు వరకు రోడ్డు నిర్మాణానికి మంత్రి స్వామితో మాట్లాడి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి గ్రామాల్లో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందేటట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా చెరుకూరు గ్రామస్తులు సత్యను ర్యాలీగా సొసైటీ కార్యాలయం వరకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అనుమూల సాంబశివరావు, మండల సీనియర్ నాయకులు కన్నా కోటిరెడ్డి, మాజీ ఎంపీపీ కొండ్రకుంట శ్రీనివాసరావు, మాజీ మండల అధ్యక్షులు మండవ ప్రసాద్, మాజీ సర్పంచ్ పల్లపోతు ప్రసాద్, మండవ మురళీకృష్ణ, నేలపాటి వెంకటేశ్వర్లు, ఉన్నం శ్రీనివాసరావు, పిల్లి వెంకటనారాయణ, మన్యం రమణయ్య, దాసర కృష్ణారావు, మల్లికార్జునరావు, పల్లపోతు రమేష్ బాబు, తిరుపతయ్య, రమణారెడ్డి, మండవ మురళీమోహన్, పల్లపోతు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకెళ్ళాలి. జన్నా నీ వెంటే గదిలేనే జనమంతా, సత్యన్నా నువ్వుంటే కొండంతా అండంతా.
నువ్వు పిలిచే పిలుపే మమకారం బాధ్యత మోస్తూ నువ్వు నడిచే నడకలు మా కోసం బంధం కలిపి నువ్వు పిలిచే పిలుపే మమకారం ప్రజల పక్షము నిత్యము నిలిచే ప్రజానాయకుడివే కష్టమన్నోళ్ళనాదుకున్న నేస్తం నీవన్నా ప్రజల పక్షము నిత్యము నిలిచే దయచేసి అందరూ కూడా ముందుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరికట్ల సుబ్బానాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జనసేన ఇన్ఛార్జి అనకట్ల మనోజ్ కుమార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దానికి స్థలదాత ఇచ్చిన నల్లబోతు మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కిట్లర్ మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారిని మన హనుమాన్ సాంబశివరావు గారు పుష్పగుచ్ఛం ఇచ్చి వేదిక మీదుగా సత్య గారి నాయకత్వం జై సత్య. ఇప్పుడు మన సత్య గారు పిఎస్సి చైర్మన్ గా ఎన్నికైన మాలేద్రి గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ ముచారి గారిని సార్ అందరు నిలబండి సార్. సార్ ఒక్కసారి అన్న ప్రస్తుతాన్ని ముందుకురా అన్న. ఈరోజు చెరుకూరు సొసైటీ చైర్మన్ గా వడ్డే మానేంద్ర గారి ప్రమాణ స్వీకారానికి చేసిన ఆంధ్ర రాష్ట్ర సార్ ఒకసారి చూడండి. హలో ఓకేనా అరడే అన్నా అన్నా అన్న అలాగే ఉన్నా చూడమ్మా. ఓకే వెంకటేశ్వర ముసలాయన వాళ్ళ అబ్బాయి కదా సుబ్బానాయుడు స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు. జనసేన పార్టీ తరఫున దామచర్ల కుటుంబం అంటే మన సత్య గారి మనమందరం కూడా దామచర్ల కుటుంబ సభ్యులమే. గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని ఇక్కడ నాయకులు మీకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో దామచర్ల కుటుంబం అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంతమంది సభ్యులు వచ్చారంటే అది కేవలం దామచర్ల సత్య గారు. మన రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన చెరుకులో జరుగుతాయి, మీరు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెరుకు వారు వన్ సైడ్ అయిపోవాలి. ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై. ఈరోజు చాలా సంతోషం. మన చెరుకూరు పిఎల్సి ప్రమాణ స్వీకారానికి పిఎల్సి అధ్యక్షుడిగా మన మాలేద్రి గారికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పన్నలూరు మండల పార్టీ అధ్యక్షుడు హనుమాన్ సాంబయ్య గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి, మరో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారికి, మన ఈ మండల సీనియర్ నాయకులు కరుణా కోటిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పిఎల్సి కమిటీ సభ్యులు మాలేద్రి గారికి, ఆది గారికి, చెరుకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు వెంకటేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి,
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మొన్న మీ గ్రామానికి రావాల్సి ఉంది. ఆ రోజు గురు ప్రతిష్ఠ కార్యక్రమానికి మహానాడు కార్యక్రమం ఉండటం వల్ల ఆ రోజు రాలేకపోయాను. ఈ రోజు ఈ పిఎస్సి ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మీరు చూపిన అపూర్వ స్వాగతానికి శిరస్సు ఉంచి నేను మీ అందరికీ పాదాలు వందనం చేస్తా ఉన్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గం అంటే ఇక్కడ ఉన్న అందరికీ గుర్తొచ్చేది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అవునా కాదా? మన పెద్ద ఆయన తోటి మీకు అటు పురాణ వ్యాపారంలో కానీ రైతాంగ ఆనాడు ఆయన వ్యాపారం చేసేటప్పుడు కూడా రైతులందరికీ మన నాయుడుపాలెం తెలుసు, ఒంగోలు కంపెనీ అన్ని మన స్థావరాలందరికీ ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి ఆయనతోటి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. ఆయన 94లో ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఈ గ్రామానికి వచ్చినప్పుడు ట్రాక్టర్ మీద వచ్చాడు ప్రచారానికి. ఆ రోజు నుంచి మళ్ళీ 2024 ఈ రోజు మన గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయంటే అది తెలుగుదేశం పార్టీ, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ, మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, మన మంత్రి స్వామి గారి చొరవని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ గ్రామం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. ఈ గ్రామం వచ్చినప్పుడల్లా పెద్దలు మనకి గుర్తొచ్చే వ్యక్తి వెంకటేశ్వర గారు, ఆడికట్ట వెంకటేశ్వర గారు. పెద్ద ఆయన కుటుంబంతో కూడా చాలా 40 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాం. అలాంటి గొప్ప నాయకులను కూడా కోల్పోవటం బాధాకరం. ఏది ఏమైనా ఈ రోజు మీ అందరి దగ్గరికి మళ్ళీ మన మాలాద్రి ఒక మంచి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వటం, కమిటీ సభ్యులుగా మాలాద్రి గారిని, ఆది గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈ గ్రామానికి ఆ బిల్డింగ్ స్థలాన్ని కూడా బిల్డప్ చేసిన మాధవరావు కూడా మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నా. ఈ రోజు ఈ సొసైటీని చూసుకుంటే సుమారుగా ఈ పిఎస్సికి 14 గ్రామాలతోటి ముడిపడి ఉంది. ఇక్కడ రైతులకి సుమారుగా ఈ బ్యాంకు 9 కోట్లు టర్న్ ఓవర్ చేస్తా ఉంది. దీనికి ఇంకా మాలాద్రి సమర్థంగా చేసి రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం కానీ ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఆయన కూడా నేను సూచిస్తా ఉన్నా. ఈ రోజు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మన నియోజకవర్గం చూసుకుంటే అత్యధికంగా రైతాంగం పొగాకు పండించే నియోజకవర్గం జిల్లాలోనే రాష్ట్రంలోనే ఏదైనా ఉందంటే అది ఒక కొండేపి నియోజకవర్గం మాత్రమే. ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు కేవలం మనకి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏ వసతి లేదు, కేవలం వర్షపు నీరు ఆధారపడి మన వ్యవసాయం ఇక్కడ ఎక్కువ మన పొగాకు పంటలు కానీ లేకపోతే శనగ ఇక్కడ ఎక్కువ పండిస్తాం. కాబట్టి గతంలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరం పొగాకు రైతులకి చాలా ఇబ్బందులు కలిగి గిట్టుబాటు ధర లేకపోయినా బర్లీ రైతులకైతే మన ప్రభుత్వం వచ్చినాక అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయల మార్కెట్ ద్వారా బర్లీ రైతులు కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మనకు అధికారం కేవలం అలంకారం మాత్రమే. ప్రజలకు మనం పదవి వచ్చిందని అహంకారంతో కాదు, వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఓపిక సమాధానం చెప్పి మీ సమస్యలు వినడానికి మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు మీ గ్రామ అభివృద్ధిలో కానీ మీ మండల అభివృద్ధిలో కానీ సమర్థవంతమైన నాయకులందరూ ఇక్కడ అందరూ మీకు 40 సంవత్సరాల నుంచి దామచర్ల కుటుంబంతో కానీ తెలుగుదేశం పార్టీతో అనుసంధానమైన వ్యక్తులే ఉన్నాం. మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, ఈ గ్రామంలో ఇప్పుడే పెరిగిపాలెం నుంచి ఆ రోడ్డు బాగలేదని చెప్పారు. ఆ రోడ్డు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారిని అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను మన మంత్రి స్వామి గారు చొరవ తీసుకొని దాన్ని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పుడు మన గ్రామస్తులు కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఏదో పెండింగ్ ఉందని చెప్పారు. అది కూడా వీళ్ళని త్వరగా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి అది కూడా ఒక
పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కొంచెం వెనక్కి జరగనా పెద్ద కొంచెం వెనక్కి జరగ అన్న పెద్దదన్న మీరిద్దరు సంభవ రండి వీడియో వీడియో సరే అన్న మనదన్న ఇటు చూడు అయిపోయింది అన్న పెద్దదన్న ఒక సెకండ్ అలాగే అన్న అలాగే అన్న సార్ అందరికి చూడాలి. ఓకే అన్న రెడీ అన్న అలాగే ఉన్నాను. ఓకే అన్న చూడండి అన్న రవణ ఓకే ఓకే చూడన్న అలాగండి పూల గుత్తి ఓకే అన్న అన్న చూడన్న ఓకే అన్న రెడీ అలాగే ఉన్నాను. ఓకే ఓకేనా ఓకే అన్న ఓకే చూడు సార్ ఓకే అబ్బే అలాగే ఉన్నాను అలాగే ఉన్నాను. ఒక్కసారి చూడండి అలాగే ఉన్నానా అలాగే ఉన్నానా అలాగే ఉన్నానా ఓకే ఓకే అన్న ఓకే అన్న అలాగే ఉన్నానా ఓకే అన్న అన్న నా పెద్ద అన్న అన్న రెడీ అన్నా అలాగే ఉన్నాను. 288 అలాగన్నా మేడం మేడం ఇటేదండి మేడం అలాగన్నా రెడీ అలాగన్నా ఓకే అలాగే ఉన్నానా అలాగే ఉన్నామా ఓకే. నా పేరు వడ్డే మాల్యాద్రి. నేను ఈరోజు చెరుకు సొసైటీ చైర్పర్సన్గా ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పదవి రావడానికి కారణం మా స్వామి గారు, మినిస్టర్ అయిన డోల బాల వీరంజన స్వామి గారు, తర్వాత మన సత్యన్న, తర్వాత పొన్నచంద్రరావు గారు, వీళ్ళ ఆశీస్సులతోటి నాకు ఈరోజు చెరుకూరు పిఎస్సిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా యొక్క సొసైటీలో 14 గ్రామాలు ఉన్నాయి. దానికి 5 రెవెన్యూ గ్రామాలు కూడా ఉన్నాయి. మొత్తం పర్ యానం వచ్చి 9.5 కోటి బిజినెస్ జరుగుతుంది. దానికి తోడు మామూలుగా ఒక హెచ్పి పోయినసారి 2014లో హెచ్పిలో లింకప్ అయ్యి సొసైటీ పెట్రోల్ బంక్ ఇచ్చింది. అది వచ్చి ఒక సంవత్సరానికి 3 కోట్లు బిజినెస్ జరుగుతుంది. దాంట్లో లాభం వచ్చి 6,42,000 ఆదాయం వస్తుంది. సొసైటీ మాత్రం 9.5 లక్ష టర్నోవర్ అవుతుంది. ఇదే విధంగా మా 14 గ్రామాల్లో అభివృద్ధి చేసి మేము ఇంకా రైతులకు చాలా చొరవగా ఇంకా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన లోన్లు కూడా మేము శాంక్షన్ చేస్తూ రైతు యొక్క బాగు కోసం మేము మా యొక్క టీము పనిచేస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యన్న, నిన్న స్వామి గారు కూడా వచ్చారు, మన మినిస్టర్ గారు. ఈరోజు ఆయనకి వేరే ప్రోగ్రాం ఉండి నిన్నే వచ్చి కలిసిపోయారు. తర్వాత మన అందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్ద ఆయన పొన్నచంద్రరావు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.